ఏ శుభకార్యానికైనా శుభారంభం మంచిదిగా వాళ్ళమ్మ బాగా డాన్స్ నేర్పించి యాక్టింగ్ నేర్పించి వాళ్ళ అమ్మనే వాళ్ళకి మెయిన్ చేసి బేబీ ఆర్టిస్ట్ గా వచ్చింది. ఓకే, ఫస్ట్ తౌరుమనే 100 days పారింది. మన వినోద్ రాజ్ గారు ఉన్నారు కదా, అవునవును, వినోద్ రాజ్ అనే పాత హీరో, ఆయనది కన్నడలో ఫస్ట్ సినిమా ఓకే తవరుమనే అని. అది వినోద్ ఆళ్వా గారు, అక్కడ వినోద్ ఆళ్వా అని, ఇక్కడ మన వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఫస్ట్ మీరు వచ్చారా ఇండస్ట్రీకి? మీరే వచ్చారు. అప్పుడు కూడా షూటింగ్ కి వెళ్ళేటప్పుడు మా నాన్న మా అమ్మ తిను నలుగురు వెళ్ళేవాళ్ళం షూటింగ్ కి. ఫస్ట్ అంటే ఇంట్లో ఒక ఇది కదా షూటింగ్, అప్పుడు తిని ఏడ్చేది. తను మాత్రం మేకప్ ఆడిషన్ నాకు అయింది, అన్ని నేను చేశాను కానీ సెలెక్ట్ అయింది. అప్పుడు సాంగ్ షూటింగ్ ఒకటి ఉంది, అంటే అది యూట్యూబ్ లో కూడా ఉంది. ఆ సాంగ్ చిన్నదంతా హుడిగిగే ముత్తినంతా హుడుగా బేకు అని. ఓకే, ఆ సాంగ్ లో నాకు ఒక పెళ్లి సీక్వెన్స్ జరుగుద్ది. అంటే చిన్న పిల్లలకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని హీరో హీరోయిన్, అంటే యంగ్ వర్షన్ ఆఫ్ హీరో హీరోయిన్స్ మేము. ఆ పెళ్లి జరిగేటప్పుడు తిను వెనకాల నిలబడింది, నాకు ఆ కాస్ట్యూమ్ కావాలి, నేను మేకప్ వేసుకోవాలి అంటే, మా నాన్న డైరెక్టర్ దగ్గర పాప ఇద్దరు ట్విన్స్, ఒక అమ్మాయి హర్ట్ అవుతుంది అంటే, సరే తనకు మేకప్ వేసి పక్కన నిలబెట్టు. ప్రశాంతిని గారు నాన్న ఒక మాట అన్నారు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని. ఈవెన్ అమ్మతో సహా అందరూ డిసప్పాయింటెడ్, అయ్యో ఇద్దరు ఆడపిల్లలు పుట్టేశారు నాకు అని. కనీసం మిమ్మల్ని చూడలేదని చెప్పారు. బట్ నాన్న కడుపున 9 పుట్టారు, కానీ 9లో మీ ఇద్దరు అంటే ప్రాణం అని చెప్పినప్పుడు ఏమనిపించింది అసలు? ఫస్ట్ చాలా సంతోషం అవుతుంది. ఎప్పుడు చెప్పలేదా? ఫస్ట్ టైమా? లేదు, ఎప్పుడు చెప్తానే ఉంటారు, కానీ ఈరోజు ఇంకా చెప్పారనమాట. లైక్ ఏం సంతోషం అంటే, ఇక్కడ మా అమ్మ వచ్చి చాలా లైక్ హార్ట్ లోనే ఉండాలి, పిల్లలు ఇద్దరు ఆర్టిస్ట్ గా ఉండాలి అని చాలా డ్రీమ్. తన వచ్చి మంచి క్లాసికల్ డాన్సర్ అనమాట. ఆ కాలంలో తన కూడా మూవీలో చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే తనకు, కానీ ఆ టైంలో ఎంకరేజ్మెంట్ లేదు కదా. సో అందుకోసం పెళ్లి చేసేసారు వాళ్ళ ఇంట్లో. కానీ మా అమ్మకైతే నా పిల్లలు ఎవరైనా ఒక్కరు ఆర్టిస్ట్ గా ఉండాలి అని చాలా ఇష్టం అనమాట. అది మా పెద్ద అక్కకి ట్రై చేశారు. మా పెద్ద అక్క ఉన్నారా? మేము 3 ఆడపిల్లలు, ఒక అన్నయ్య ఇప్పుడు చూసారు కదా, ఒక అన్నయ్య, 3. ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, సెకండ్ మా అన్నయ్య, థర్డ్ లాస్ట్. మరి ఎందుకు మీ వైఫ్ డిసప్పాయింటెడ్? ఆల్రెడీ అబ్బాయి పుట్టాడు కదా. అదే చెప్తున్నాను. ఆ కాలంలో 70s అదంతా అంటే కొడుకుంటే చూసుకుంటాడు మా ఫ్యూచర్ అనేది ఒకటి ఉండేది కదా. ఆర్టిస్ట్ కావాలి, మా అక్కని ట్రై చేశారు. పక్కన పెడితే ఆ కాలంలో ఆడపిల్లలు అనేది ఒక భయం, భారం. వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వీళ్ళకి మనం అన్ని చేసి పెట్టాలి, ఎలా వీళ్ళని మన ఫ్యూచర్ ఏంటి అనేది ఒక భయం. అప్పుడు లేకపోతే మనుగడ లేదు, మనిషి లేదు కదా. అది అంటే నేను అనేది యాక్సెప్ట్ చేసుకుంటారు. బట్ ఆ కాలంలో వాళ్ళ అత్తలు, వాళ్ళ అమ్మ ఏంటి ఆడపిల్లల, అయ్యో ఇంకా కష్టమేలే, చూసుకోవాలి, చేయాలి అనేది ఉండేది కదా అప్పుడు. అందుకే ఫస్ట్ ఒక మాట చెప్పాను మీకు, జయమ్మ సిస్టర్, అయ్యో పాప 2 ఆడబిడ్డలు మీకు. ఒక ఆవిడ బర్త్ ఇచ్చింది, ఎంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇందులో, అయ్యో పాపం అంటే. ఆ కాలంలో ఇంత ఎక్స్పోజర్ లేదు కదా.